సపోజ్ నేను 100 ఆపరేషన్ చేశాను, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎవ్వరికి 100% సక్సెస్ ఉండదు. నేను పేరెంట్స్తో డైరెక్ట్గా చెప్పేస్తాను, సార్ 100% సక్సెస్ అవుతుందని. పాపం వాళ్ళు అడుగుతారు. అవును కదా. అంతే కదా. ఇప్పుడు నా పిల్లాడికి నేను అడగనా? నేను అంటాను, చూడండమ్మా, 0, 100 ఈ 2 నంబర్లు నా డిక్షనరీలో లేవు. నేను నా మ్యాథమెటిక్స్లో ఇవి నేర్చుకోలేదు. నేను ఐ డోంట్ యూజ్ దీస్. ఫెయిల్ అవ్వడం లేదు, అలా అని 100% సక్సెస్ అని కానీ 0 ఛాన్స్ అని కానీ జనరల్గా దేనికి చెప్పలేము. రైట్. అంటే నీకు ఈ కాంప్లికేషన్ వస్తుందా? డెఫినెట్గా రాదు, నెక్స్ట్ కేసులోనే వస్తుంది. సో అందుకని 0, 100 ఈ 2 నంబర్లు నేను వాడనమ్మా. యూ చూస్ సమ్ నంబర్ ఇన్ బిట్వీన్. రైట్. సో సమ్ సర్జరీస్ మేబీ 95% సక్సెస్, కొన్ని 98% ఉండొచ్చు. అవర్ ఎయిమ్ ఈజ్ టు గో యాజ్ క్లోజ్ టు 100 యాజ్ పాసిబుల్. కానీ కాంప్లికేషన్స్ ఆల్వేస్ దేర్, అందరికీ ఉంటాయి. ఇప్పుడు ఒక డ్రైవర్ ఎవడన్నా నేను 20 ఏళ్ళు డ్రైవ్ చేసి నాకు యాక్సిడెంట్ అవ్వలేదంటే ప్రాబ్లీ వాడు ఎప్పుడు డ్రైవ్ చేయలేదు. దట్స్ ద ఓన్లీ ఇన్ఫరెన్స్ అట్లీస్ట్ ఐ విల్ మేక్. అంతే కదమ్మా. కరెక్ట్. నేను 20 ఏళ్ళు డ్రైవ్ చేసి నాకు ఎప్పుడు నాకు యాక్సిడెంట్ అవ్వలేదంటే వాట్ డస్ ఇట్ మీన్? రైట్. అంటే నేను డ్రైవ్ చేయలేదని అర్థం. అయ్యో నారాయణ. డాక్టర్ అనుకోండి, సర్జన్ అనుకోండి, ఎస్పెషల్లీ ఎవరికైనా సరే 100% సక్సెస్ ఉండదు. సమ్ పర్సెంటేజ్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. మనం ఏంటంటే టువర్డ్స్ 100 వెళ్తుంటాం. కరెక్ట్. వీల్ నెవర్ టచ్ 100 టచ్ అయ్యే అవకాశం ఉండదు. అది నేచర్ కాదు. నేచర్ డజంట్ అలౌ. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు నేనున్నాను, నా మైండ్ ఉంది. నా మైండ్ సెలెక్టివ్గా నా ఫెయిల్యూర్స్ని బ్లాక్ చేస్తుంది. ఐ డోంట్ వాంట్ టు రిమెంబర్ మై ఫెయిల్యూర్స్. ఆ కేసు ఫెయిల్ అయినప్పుడు, కాంప్లికేషన్ వచ్చినప్పుడు నేను సఫర్ అవుతాను. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ డాక్టర్ నేను బాధపడతాను, నేను సఫర్ అవుతాను. అరే ఇట్లా ఏంది, టెన్స్ అవుతాను. నేను ఇంటికి రాగానే మా ఆవిడ అడుగుతుంది, ఈరోజు ఏమన్నా కాంప్లికేషన్స్ అయ్యాయా, అలాంటిది ఏదో. హౌ వాస్ ద డే అండి. షీ నోస్. అంటే ఇక్కడే ఉన్నారు. కాంప్లికేషన్ అయ్యాక అడుగుతుంది. అంటే అయిన రోజున నా మొహం తెలిసిపోతుంది. రైట్. అయ్యో. ఇఫ్ ఐ హ్యావ్ ఫేస్డ్ సమ్ ప్రాబ్లం, నా మొహం తెలిసిపోతుంది. ఓకే. యాక్చువల్లీ వీ షుడ్ నాట్ బ్రింగ్ దిస్ హోమ్, బట్ అది మనకు తెలియకుండా మనతో వచ్చేస్తుంది. అంటారండి, నాకు ఇది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఆఫీస్ ఆలోచనలు ఇంటికి తీసుకురావద్దు, గుమ్మం బయటే వదిలేయాలంటే హౌ ఇట్స్ పాసిబుల్ అండి? ఎలా అవుతుంది? పాసిబుల్ కాదు. అంటే మన అనే మనిషితో షేర్ చేసుకోకుండా ఎలా ఉంటాం అసలు? ఒక మాట అది ఎందుకు అబద్ధమే అనిపిస్తుంది నాకైతే నిజంగా. ఉండలేము. ప్లస్ నేను ఇంటికి వచ్చేటప్పటికే నా మొహం మీద ప్రస్ఫుటంగా కనపడుతుంటుంది, వీడు ఈ రోజు ఏదో జరిగింది. 25 ఏళ్ళైంది మా పెళ్ళి, నేను ఇప్పటిదాకా నేను హైడ్ చేసుకోలేకపోయాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ షీ బికేమ్ బెటర్ అండ్ బెటర్ ఎట్ రికగ్నైజింగ్ దిస్. టు అండర్స్టాండ్ యూ. సో చెప్పింది ఏమవుతుందంటే ఆ టెన్షన్ వస్తుంది కదా, సరే అది కాంప్లికేషన్ సార్ట్ అవుట్ అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం సార్ట్ అవుట్ అయిపోతుంది. ఏదో ఒకటి మేబీ వీ మే నీడ్ టు డూ సమ్ స్మాల్ ప్రొసీజర్. ఆ మధ్య ఒక విఐపి ఒక పేర్లు వద్దులేండి, వాళ్ళ పాపకి నేను సర్జరీ చేసినప్పుడు అంటే దీన్ని మేము విఐపి సిండ్రోమ్ అంటాం. మెడిసిన్ లో దీనికి ఒక పేరు ఉంది, విఐపి సిండ్రోమ్ అంటాం. అంటే మీకు విఐపి పేషెంట్ వచ్చారంటే కాంప్లికేషన్ గ్యారంటీ. ఎందుకంటే మనం స్ట్రెస్ లో ఉంటాం. ఎంటైర్ హాస్పిటల్ విల్ బి అండర్ స్ట్రెస్. మనం సర్జరీ చేసేటప్పుడు we think we are taking extra care, but we don't know that we are actually maybe kind of mental tensed. Exactly. So ఆ పాపకు చిన్న కాంప్లికేషన్ వచ్చింది. ఎక్స్పెక్టెడే, ముందే చెప్పానట రావచ్చండి అని. అది వచ్చింది, దాన్ని మనం చిన్న ప్రొసీజర్ చేసి సార్ట్ అవుట్ చేసేసాం. పాపం వాళ్ళు కూడా దే నెవర్ త్రూ దేర్ వెయిట్ అరౌండ్. వాళ్ళు ఏమి వెరీ కామ్ అండ్ కంఫర్టబుల్. చెప్పేది ఏంటంటే వస్తుంది. సో ఇలా స్ట్రెస్ వచ్చి టెన్షన్ వచ్చినప్పుడు అది తగ్గిపోయిన తర్వాత, ఆ స్ట్రెస్ పోయిన తర్వాత మన మైండ్ సెలెక్టివ్గా బ్లాక్ చేసేస్తుంది. మళ్ళీ ఆ కేసులు మనం we tend to kind of push them into the background. సో మనకేంటంటే సక్సెస్లు ఎక్కువ గుర్తుంటాయి. చెప్పొచ్చేది ఏంటంటే, సో ఇప్పుడు నేను 100 కేసులు చేశాను అనుకోండి, పర్టికులర్ ఆపరేషన్, అందరూ బాగానే ఉన్నారు కదా, ఐ థింక్ వీ హ్యావ్ హ్యాడ్ గ్రేట్ సక్సెస్ అనుకుంటాను. ఎప్పటిదాకా నేను ఆ డేటా మొత్తం తీసి, అందుకే డేటా మెయింటెనెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సింపుల్ చిన్న కేసులు పర్వాలేదు, కానీ మేజర్ కేసులు అన్నీ కూడా ప్రతి సర్జను డేటా మెయింటైన్ చేసుకుంటే బెటర్. చేసుకుంటే ఓకే, ఎక్సెల్ షీట్లో నేను ఎంటర్ చేసుకుంటూ ఉంటాను. పేషెంట్ ఫాలోఅప్కి రాగానే ఎంటర్ చేసేస్తూ ఉంటాను మొత్తం డీటెయిల్స్ అన్నీ. సో చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, వెన్ వీ టేక్అవుట్ ద డేటా అనలైజ్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది, ఓహో నాకు ఇన్ని కాంప్లికేషన్లు వచ్చాయా.
సో మన మనసులో మనం అనుకున్న దానికి యాక్చువల్ రియాలిటీకి తేడా ఉంటుంది. కరెక్ట్. అది తెలుసుకోవాలంటే మనము మన డేటా మనం అనలైజ్ చేసుకోవాలి. కరెక్ట్. ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈవెన్ రియల్ లైఫ్ కూడా కదా సార్, Yes, మనం real life అనుకుంటాం మనం అన్ని కరెక్ట్ చేసేసాం, ఎక్కడా మన తప్పు లేదు అని మనకి మనం ఒక లేయర్ వేసుకుంటాం. అవును నిజంగా లోపలికి వెళ్ళి చూస్తే ఎన్ని తప్పులు చేస్తాము, ఎన్ని మాటలు అంటాము, అవును మన మిస్టేక్స్ లేకుండా ఎక్కడా ఉండవు. అవును సో అది ఇంట్రోస్పెక్టివ్ అంటే మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడంలోనే. మా తాతయ్య గారు అనేవారు, సాయంత్రం అయినప్పుడు డైరీ రాయండిరా, యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్టుగా రాస్తే మిమ్మల్ని మార్చుకోగలుగుతారు అని. ఇప్పుడంటే ఇప్పుడు సీక్రెట్గా డైరీలన్నీ చదివేయడం ఇవన్నీ ఎక్కువైపోయి కాబట్టి ఎవరు రాయట్లేదు కానీ. కరెక్ట్. డైరీ రాయడం చాలా గొప్ప హ్యాబిట్, అది చాలా మంచి హ్యాబిట్. అబ్సల్యూట్లీ మనల్ని మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం. ఎలాగైతే మన లైఫ్లో మనము అంటే మన తప్పులు మనం తెలుసుకుని వాటిని రిపీట్ చేయకుండా, కరెక్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ తప్పులు చేయకుండా మనిషి ఉండడు. అవును. వాటిని రిపీట్ చేయకపోతే అమేజింగ్. నేర్చుకున్నట్టే. కరెక్ట్. ప్రతి తప్పు నుంచి మనం నేర్చుకోవాలి. సో అలా చెయ్యాలి అంటే ముందు ఫస్ట్ నేను ఆ బుక్లో రాశాను, అంటే హైపోస్పేడియాస్ అనే కాన్సెప్ట్లో రాశాను. ఆ పర్టికులర్ ఆపరేషన్లో ఎస్ సార్ బుక్లో రాశాను. 3 స్టెప్స్ ఉన్నాయి కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయడానికి. ఒకటి యాక్సెప్టెన్స్. ఫస్ట్ మనము యాక్సెప్ట్ చేయాలి. మనకు ఓకే నా రిజల్ట్ బాగలేదు లేదా నాకు ఈ కాంప్లికేషన్ వస్తోంది అని మనం యాక్సెప్ట్ చేయాలి. 2 దాన్ని అనాలిసిస్. 3 A's, AAA, యాక్సెప్టెన్స్ దెన్ అనాలిసిస్. నాకు ఎందుకు వచ్చింది ఈ కాంప్లికేషన్, నేను ఎక్కడ తప్పు చేశాను, కరెక్ట్, వేర్ డిడ్ ఐ గో రాంగ్. 3 అవాయిడెన్స్. ఆ తప్పు మళ్ళీ జరగకుండా అవాయిడ్ చేసుకోవడం, మనల్ని మనం సరిదిద్దుకోవడం. ఈ 3 చేయాలంటే ముందు మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలియాలి, మన సక్సెస్ రేట్ ఎంతో మనకు తెలియాలి. కరెక్ట్. సో అది ఒక్కటి ఫస్ట్ థింగ్, డేటా. కరెక్ట్. దాని తర్వాత ఆ డేటా ఫస్ట్ మనకి యూస్ఫుల్ అవుతుంది. కరెక్ట్. ఆ తర్వాత ఆ డేటా మనం ప్రపంచానికి చెప్పడం వల్ల, అంటే ఇప్పుడు ఈ పబ్లికేషన్లు కానీ ప్రెజెంటేషన్లు కానీ, ఎస్. ఇప్పుడు కాన్ఫరెన్స్కి వెళ్తుంటాము, వి గివ్ టాక్స్, వి ప్రెజెంట్ అవర్ డేటా. ఈవెన్ మీ సర్జరీ కూడా మీరు లైవ్ వీడియో చూపించారు లైవ్ కదా? చూపిస్తాము, లైవ్ సర్జరీస్ చూపిస్తాము. సో ఇది చేసినందువల్ల ఏమవుతుందంటే నా నుంచి ప్రపంచం నేను ఎలాగైతే వేరే వాళ్ళ దగ్గర నుంచి సర్జరీ నేర్చుకున్నానో అలాగే నా ఎక్స్పీరియన్స్ నుంచి వేరే వాళ్ళు నేర్చుకున్నారు. మళ్ళీ వాడు కూడా అవే తప్పులు చేసి వాటి నుంచి వాడు నేర్చుకునేటప్పటికి నేనేమంటానంటే బెటర్ టు లెర్న్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్ దాన్ అవర్ ఓన్ మిస్టేక్. కరెక్ట్. ఒరే నేను ఈ తప్పు చేశానురా, నాకు దీనివల్ల ఈ కాంప్లికేషన్ వచ్చింది, నేను ఇలా నా పద్ధతి మార్చుకున్నానని ఒకరు పబ్లిష్ చేస్తే ఆ ఆర్టికల్ మనం చదివితే అమ్మయ్యా మనం కూడా ఈ తప్పు చేయకూడదు. కరెక్ట్. సో అలా ఒక రకంగా మనం వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాం. కరెక్ట్. సో సైన్స్ అనేది ఇట్ ఈస్ అంటే ఇప్పుడు వి స్టాండ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ జైంట్స్ అంటారు. కరెక్ట్. మనం ఎక్కువ దూరం చూడగలుగుతున్నాం ఈ రోజు అంటే మనం ఒక జైంట్ షోల్డర్స్ మీద నుంచున్నాం. అంటే ఆ జైంట్స్ ఎవరంటే మన టీచర్స్, మనం ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మనకు ఉపయోగపడ్డాయి. సో అది మనము మన ఎక్స్పీరియన్సెస్ వేరే వాళ్ళకి ఉపయోగపడాలి. కరెక్ట్. ఉపయోగపడాలంటే మనం దిస్ ఇస్ ద ఓన్లీ వే, వీ హ్యావ్ టు షేర్ అవర్ ఎక్స్పీరియన్స్. వేరే వాడు సార్ మీ దగ్గర చూశాను సార్, మాకు చాలామంది చెప్తారు మేము ఆపరేషన్ చూసామండి, మేము ఇట్లా తప్పు చేస్తున్నాం అప్పటిదాకా, మేము సరిదిద్దుకున్నాం మమ్మల్ని మేము అని చెప్పి. సో దట్ ఈస్